హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా అమ్నగల్ శివారు గుండలగడ తండాలో ఉదయం పూట దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళకి సంబంధించినటువంటి మిషన్ ఏతుందో వరికి సంబంధించినటువంటి వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి వరిను సంబంధించిన మిషన్ ప్లస్ అండ్ ఒక ట్రాక్టర్ని కూడా పూర్తిగా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్గా చూసుకోవచ్చు. ఇక్కడ మరి ఎందుకు దగ్ధం చేశారో ఏంటి అనేది కూడా మనకి మాట్లాడడానికి మాత్రం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే ఉదయాన్నే అడవిలో ఇంటి దగ్గర ఉన్న నేపథ్యంలో కొంతమంది 10 మంది దాకా ఇంటికి వచ్చి వాళ్ళకి కారం పొడి కత్తులతో వచ్చారని వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఒకసారి మరి వాళ్ళ మాటలను అడిగి ప్రయత్నిద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ? సార్ ఈరోజు ఉదయం 10:30 ప్రాంతాన అంటే ఇప్పుడు ఈ తండా వాసులే దాదాపు ఒక ఆడోళ్ళు ఒక 10 మంది మొగలు 10 మంది కలిసి సార్ ఈరోజు ఉదయం 10:30కి ఈ సంఘటన జరిగింది సార్. అయితే వాస్తవానికి ఈ సంఘటన జరగడానికి రీజన్ ఏంటంటే మా బామ్మర్ది సార్ ఆల్రెడీ ఇంతకుముందు మ్యారీడ్. అయితే ఆయనకి ఆల్రెడీ ట్యూన్స్ పిల్లలు. బామ్మర్ది పేరేంటి? మా బామ్మర్ది పేరు వచ్చేసి మల్చూరు సార్, లోనాథ్ మల్చూరు. అతను బీటెక్ చదివిండు. అయితే ఉద్యోగం రాక వ్యవసాయం చేసుకుంటున్నాడు. వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే ఆయన మ్యారేజ్ కూడా అయింది. ఆయనకి 2 ట్యూన్స్ పిల్లలు అంటారు, ఆడపిల్లలు. అయితే వాళ్ళ భార్యకి ఆయనకి మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవ అంటే ఆమెను కొడితే ఆమె తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అంటే విడాకులు తీసుకోలేదు సార్. అంటే కొట్టినప్పుడు వెళ్ళిపోయింది అన్నమాట. వాళ్ళ తల్లిగారి ఇంటికాడనే ఉంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి కూడా ఇప్పుడు 2 నెలలు ఏవో అవుతుంది. అయితే మన వీళ్ళ తండ వాసులే వేరే లేడీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీడు అక్రమ సంబంధం వల్ల ఇద్దరు కుమ్మకై ప్లాన్ చేసుకుని వాళ్ళు బయట లేచిపోయారు అనమాట. నెలలు కాదు సార్, ఇప్పుడు వారం అవుతుంది సార్ సుమారు. అయితే వారం లోపే వాళ్ళు మా ఇబ్బందులో ఉన్నారంట. అయితే జగన్ వాళ్ళు అంటే అడ్రస్ కనుక్కొని వాళ్ళను పట్టుకున్నారంట. పట్టుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళకి 100కి ఫోన్ చేస్తే పోలీసులు వాళ్ళని డోర్లు అంటే లోపల ఉండేనట రూమ్ రెంట్కి తీసుకొని ఉంటున్నారంట వాళ్ళు. అయితే పోలీసులకు సమాచారం ఇంటి ఓనర్ ఇవ్వగానే వాళ్ళకు పోలీసులు వచ్చి స్టేషన్కి తీసుకుపోయారంట. మల్చూర్ని లేడీని తీసుకుపోయి మన పోలీసులు అక్కడ వాళ్ళు విచారించి ఆ తర్వాత మహిళా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారంట. అయితే అక్కడ నిన్న సాయంత్రము ఈ మల్చూరు ఏం చేసినట్టే మళ్ళీ అక్కడ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో సిగ్నేచర్ పెట్టాడంట. సిగ్నేచర్ పెట్టి మళ్ళీ లేపుకోపోయాడంట. ఈ లేపుకోపోయిన తర్వాత ఈ రోజు ఉదయం 10:30 గంటలకు వీళ్ళ తండ వాసులే ఆడోళ్ళు మొగోళ్ళు అంతా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు సార్. ఈ ట్రాక్టరు, మిల్లరు, బోర్ మోటరు, మళ్ళీ ఈ మల్చూరు ఉండే ఇల్లు అంతే దగ్ధం చేసింది సార్. మన నిప్పు పెట్టేసింది అనమాట ఈరోజు ఉదయం. వాస్తవం సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇలా కుటుంబ అంటే మా మామకి ఆల్రెడీ వాళ్ళు అంత వచ్చారు కదా సార్. ఇప్పుడు మా మామని కొడదామని వచ్చారంట వాస్తవానికి. ఇక్కడ ఉంటే కనుక ఈయనకి సముదాన్ని కత్తి పట్టుకుని వచ్చారంట. అయితే ఈయన వీళ్ళ తండ్రి ఇంట్లో ఇప్పుడు మా మామ ఉన్నాడు, ముస్లాం అది ఇద్దరే ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఒక పొరుడు వచ్చి ఏమంటాడో తెలియదు. అయితే నీకు సముదానం పెద్దనాన్న సముదానం చూస్తారు, నువ్వు పక్క దాక్కు అని చెప్పేసరికి నేను దాక్కున్నాడంట. దాక్కునేసరికి వచ్చి ఆ జగన్ గారు ట్రాక్టర్ ఎక్కిండట. ఎక్కి మొత్తం మన రోకలు ఉంటుంది కదా సార్, దాంతో కొట్టినట్ట. రోకల మండతో మొత్తం కొట్టిన తర్వాత ఈ పక్క ఇంట్లో పెట్రోల్ కిరాణా కొట్టు ఉందంట. వాళ్ళ అత్తమే కిరాణా కొట్టు నడుపుతుంది. అయితే డీజిల్ క్యాన్, పెట్రోల్ క్యాన్ తీసుకువచ్చి ఈ పరికరాల మీద ఆయిల్ పోసి నిప్పట్టించారు అనమాట. నేను లేను సార్ ఇక్కడ, నేను పక్కా పోయినా. అయితే వాళ్ళు ఆడ మాట్లాడుతున్నాం మేము. మా కొడుకే సార్. అయితే మేము ఇక్కడ ఉంటాం. అయితే అంతా ఆడ నిలబడ్డా సార్. నిలబడే వరకు గింత పొరుడు పెదానికి చంపుతారు, కారం పట్టుకున్నారు, గొడ్డలు పట్టుకున్నారు, కత్తి పట్టుకున్నారు, ఎట్లా నీకు చంపుతారని నేను పక్కా పోయినా. నేను పక్క పోయే వరకు వాళ్ళు ఏమంటారు, నాటు పోయినా ఏమంటారు డామ్ డామ్ అంటారు. గడ్డి వేసిరు, నిప్పు అంటించారు. భయం కదా సార్. అదే నేను పక్కకు పోయినా. ఇక్కడికి కలబెట్టిన తర్వాత ఆడ ఇల్లు కూలగొడతారు, మొత్తం కూలగొట్టి మొత్తం నిప్పు పెట్టిరు. ఇదే పరిస్థితి సార్. సార్ ఇప్పుడు ఆ ఇంట్లో కూడా డబ్బులు ఉండే, 2 లక్షలు వస్తువులు ఉండే. ఆ విలువైన వస్తువులు డబ్బులు దాదాపు మొన్న రీసెంట్ గానే ఒడ్లు పట్టించారంట. దాదాపు మన పుట్టి పైన పట్టించారంట. 5 బస్తాల బియ్యం ఉండే. విలువైన వస్తువులు, వాటితో పాటు డబ్బు అంతా డ్యామేజ్ అయిపోయింది సార్. జరగాలంటే ఇప్పుడు ఈ చిన్న పిల్లగాడు వచ్చి నీకు చంపేతాడే మా అన్న పక్కకు పోయిండు. నేను వెనక మొత్తుకుంటా పోయినా. మేము ఇద్దరే మా తల్లి పుట్టినా మేము ఇద్దరే. మా అన్నకు చంపేస్తాడు అని నా పానని దీన్ని నెట్టుకొని పోతాను. పోయే వరకు వాళ్ళు పెట్రోల్ దాడిను
డీజిల్ జాడి పట్టుకోవచ్చి రోకల్ బండ కారం పట్టుకోవచ్చి ఇక కత్తి పట్టుకోవచ్చి ఇక ఎవరు అడ్డం రొట్టాలి వాళ్ళ ఇట్లా అందరు అట్నే చూస్తారు. ఇక మొత్తం వాళ్ళు గుంపు వచ్చి పెట్రోల్ పోసి ఇక నిప్పు తొలగించి మళ్ళీ దీన్ని పోసి దీన్ని నిప్పు తొలగించి మళ్ళీ ఒక గడ్డి మోపు ఎత్తుకొచ్చి కూడా దానికి కూడా నిప్పు అంటించారు. అంటించిన తర్వాత నేను అట్నే చూస్తాను. ఇక అక్కడికి వచ్చిర్రు మొత్తం. ఇక ఈడ మొత్తం గాలి బొగ్గు అయినప్పుడు అక్కడికి వచ్చిర్రు. ఇప్పుడు అన్నింటికి జరిగిన సంఘటనకి ఇవన్నింటికి కారణం ఏంటి? కారణం ఏంటమ్మా? కారణం అంటే ఇప్పుడు మా అల్లుడే ఈ పిల్లని జగన్ భార్య వేసుకుపోయినానే. నా భార్య అవుతుంది కదా, మరి పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసి నిన్న మా అన్నకు పిలిచిర్రు పెద్ద మనుషులు. నేను కూడా పోయినా. పిలిస్తే వాళ్ళు ఏమన్నారు ఎరికైనా, మరి వాళ్ళ బిడ్డ తరపున తండ్రి వాళ్ళ తల్లి తండ్రికి బాధ్యత, నీ కొడుకు బాధ్యత నువ్వు. ఈ మరి మళ్ళీ ఏమో ఈసారుకున్నారు వాళ్ళు ఎరికైనా. అయితే సరే ఇవాళ ఒక రోజు ఆగుతాం, రేపు ఏమంటావో కనుక్కుంటానే అన్నాను. కానీ మా అన్న నేను మా కొడుకు బాధ్యత నేను ఉన్నది అక్కడ చెప్పలే పెద్ద మనుషులు. వాళ్ళే అన్నారు నీ కొడుకు బాధ్యత ఉన్నావను అని కూడా వీళ్ళు అడగలే. ఏమో ఈసారి కొని నువ్వు రేపు చెప్పు అంటే ఈయన చేసింది తోలిరు ఎక్కువ బండి హకాలే విన్నారు కదా. వీళ్ళ వాదన మొత్తం ఒక 10 రోజుల క్రితం మాత్రం సంబంధించిన మల్సూరు అమ్మాయిని మొత్తం తీసుకుపోయిండు, అంటే అక్రమ సంబంధంతో. దీనికి పసిగట్టిన వంటి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో తను ఇక్కడికి వచ్చి వాళ్ళ సంబంధించిన ఆస్తి ట్రాక్టర్ అయితే ఉందో దానికి వ్యవసాయ యంత్రం ఏది దాన్ని కూడా దాన్ని మొత్తం నిప్పి పెట్టి కాల్చే ప్రయత్నం చేశారు. అడ్డు వచ్చి వాళ్ళ నాన్న ఉంటే మొత్తం ప్రాణ పరిస్థితి తప్పించుకుందని చెప్పేసి ఇటువంటి స్థానికులు చెప్తున్నారు. దీనిలో అంటే స్థానికులు సమాచారం ఇచ్చడంతో ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి కూడా మొత్తం మంటలను ఆర్పేశారు. ఇక్కడ ఇదే కాకుండా మరో చోట కూడా వాళ్ళ ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది తెలిసింది. చూద్దాం, మరి అక్కడ కూడా ఒక పెద్ద మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకుని పూర్తిగా వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం.